హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. సో చాలామంది ఇప్పుడున్న ప్రజెంట్ సిట్యుయేషన్లో అయితే కొంతమంది జాబ్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు, ఇంకొంతమంది బిజినెస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అసలు ఏంటి జాబ్స్, ఏంటి బిజినెస్? చాలామంది ఇది ఒక డైనమాలో ఉన్నారు. అంటే బిజినెస్ పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అన్న డైనమాలో బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. జాబ్స్ చేసేటోళ్ళు ఏంటంటే చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా సాటిస్ఫై అయ్యే జాబ్ మనం చేస్తే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఈరోజు మనము కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, లైక్ అంటే జాబ్ చేయడానికి ఇష్టపడుతున్నారా లేదా బిజినెస్ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఇఫ్ ఇన్ కేస్ జాబ్స్ చేయడానికి ఇష్టపడుతున్నట్టయితే వాళ్ళు ఎలాంటి జాబ్స్ చేయడానికి ఇష్టపడతారు? ఇఫ్ ఇన్ కేస్ బిజినెస్ వాళ్ళు ఎలాంటి బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది అన్న వాళ్ళ సజెషన్స్ కూడా మనం తీసుకుందాం, వాళ్ళతో మాట్లాడతాం. మీ పేరు? ప్రదీప్ అండి. మీరు ఎక్కడ ఉంటారు? ఈ ఏరియాలోనే ఉంటాం, పీజీలో ఉంటాం. సో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్లో జాబ్స్ చేసుకుంటూ బ్రతకడం బెస్ట్ అంటారా లేకపోతే బిజినెస్ చేసుకుంటూ బ్రతకడం బెస్ట్ అంటారా? ఆ, డబ్బును ఇన్వెస్టర్లకి ఎక్కడైనా బిజినెస్ చేసుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు బిజినెస్లో ఎంటర్ అవ్వలేరు అనమాట. ఎందుకంటే ఏదైనా లాస్ వస్తే ఫేస్ చేయలేరు. మిడిల్ క్లాస్ వాళ్ళు మోస్ట్లీ టాలెంట్ ఉన్న వాళ్ళు జాబ్లోనే ఎక్కువ శాలరీ సంపాదించుకొని ఏదైనా ఫ్యూచర్లో ఫుల్ నాలెడ్జ్ ఉంటే బిజినెస్ చేయొచ్చు. హాఫ్ నాలెడ్జ్తో బిజినెస్ చేసి ఎంటర్ అయ్యి మళ్ళీ మనీని బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యే అంత రిస్క్ చేయలేక చాలామంది బిజినెస్ వద్దనుకుంటారు. అంతే. బిజినెస్ ఏమంటే చిన్న క్యాపిటల్ ఉన్న బిజినెస్ చేయొచ్చు అని నా ఒపీనియన్. పెద్ద పెద్ద క్యాపిటల్ ఉన్న బిజినెస్ చేయలేకపోవడం అనేది, ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వడం. బిజినెస్ చేయొచ్చు, జాబ్ కూడా చేయొచ్చు. జాబ్ ఎక్కువ శాలరీ ఉంటే చేయొచ్చు. బిజినెస్ ఏమంటే 100% నాలెడ్జ్ ఉండి ఆ బిజినెస్ మీద ఐడియా ఉండి లాస్ కామని ముందే తెలుసుకుంటే బెటర్. ఇన్ కేస్ ఒకవేళ బిజినెస్ పెట్టాలి అనుకుంటే మీరు ఎలాంటి బిజినెస్ చూస్ చేసుకుంటారు? మోస్ట్లీ హైదరాబాద్లో ఫుడ్ బిజినెస్సే బెటర్ అనుకుంటాం. కాఫీ షాప్స్, రెస్టారెంట్స్, లైక్ ఇన్స్టంట్ ఫాస్ట్ ఫుడ్ లైక్ అలా. ఒక టీ స్టాల్ పెట్టుకుంటే మ్యాక్స్ ఎంత రావచ్చు అమౌంట్ మంత్లీ అంటే డైలీ 5,000 ఇన్కమ్ ఏం చేసినా 1,50,000 అంటే ఎక్స్పెన్సెస్ పోయి ఒక 70,000-80,000 మిగులుతాయని నా ఒపీనియన్. అంతే అంతే. కాఫీ షాప్ నా బెస్ట్. సో nowadays so many people are choosing business. So why? Of course, the business that have a great opportunity when you once you start, it has unlimited things. Like once you start the business, of course, when you go to the service sectors, like you have a fixed things. Like it's not give you opportunity to grow up. So of course, I would suggest to everybody go and open the business own business. Even it's a tea stall, but you have to open your own. It's better than always than job. Yeah, but why not jobs? Job is not giving like they have a limit, like how much you get the salary. If you're talking about, like they will give you 50,000, 30,000, maximum 1 lakhs. But when you look at the business, so it's not like a boundaries. It like always give to the next steps. If you today you earn 1 lakhs, tomorrow you are going to be 2 lakhs and 3 lakhs. There is no limit, there is no boundaries. But in the business there is a restriction, there is a boundaries. That's why I would suggest to everybody to go with the business. Which type of business did you? I think I would suggest like people who are smart, who knows about things, they should go in that only. They should not go randomly any business, otherwise they will be flopped. So the major factor the people started, okay, this is the nice business, I should start. No, never do like that. Do what you do wherever you have the knowledge. In that, try to fix, try to go ahead in that field. Otherwise, don't go. మేడం బిజినెస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీస్ని చూసుకొని, పిల్లల్ని చూసుకొని, ఇంట్లో పనులన్నీ చేసుకొని, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంత టైం వరకు ఉండి వర్క్ చేసి, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉండి, మళ్ళీ బస్సులలో ప్రయాణం చేసి ఇంటికి చేరుకునేసరికి చాలా టైర్డ్ అయిపోతున్నాం మేడం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిల్లలు వాళ్ళ చదువులు, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోలేకపోతున్నాం. ఈవినింగ్ టైంలో పోవాలి, వంటలు చేసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలా, అంతే రోజు గడిచిపోతుంది. తినడం, పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ సేమ్ ఇది 3 o'clock లేవడం, వంటలు చేసుకోవడం, పిల్లలకి బాక్సులు, ఇంట్లో పనులు, మళ్ళీ వచ్చి డ్యూటీకి జాయిన్ అవ్వడం. చాలా ఇబ్బంది అవుతుంది ఈ లైఫ్ అసలు. ఇట్లా అదే బిజినెస్ అయితే మన ఓన్ పర్పస్ ఉంటుంది. మన ఇష్టం ఉన్న టైంలో మనం వెళ్ళొచ్చు. ఒక షాప్ పెట్టుకున్నా, ఒక క్లాత్ స్టోర్స్ పెట్టుకున్నా, వెళ్ళి మనకు అయినంత వరకు బిజినెస్ అవుతుంది. సీజన్ ఉన్న టైంలో అవుతుంది, లేదంటే అట్లా కొంచెం లాసో ప్రాఫిట్సో వచ్చినప్పుడు వస్తాయి, రానప్పుడు రావు. ఆడవారు ఎలాంటి బిజినెస్ పెట్టుకుంటే మంచిగా సాగిద్ది? బిజినెస్ అంటే బ్యూటీ పార్లర్ లాంటివి, మరి బ్యాంగిల్ స్టోర్సు,
ఇంకా కిరాణా షాప్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు లేడీస్. మిల్క్ బూత్స్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా తెలిసినదైతే అదైతే నార్మల్గా ఒక 5th క్లాస్ చదువుకున్న వాళ్ళైనా ఇలా చిన్న చిన్న బిజినెస్ మెయింటైన్ చేసుకోవచ్చు, లైఫ్ ముందుకు సాగుతుంది మేడం. కానీ ఇట్లా ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఎక్కడికైనా జర్నీలలో రావడం పోవడానికే సగం టైం పోతుంది మేడం. టైర్డ్ అయిపోతున్నాం. ఇంటికి పోయి మళ్ళీ పిల్లల్ని పలకరించి వాళ్ళ చదువుల గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఈ జీవితం చాలా ఇబ్బందిగా ఉంది మేడం ఆన్ ద హోల్. సో మరి మీకు ఆలోచన ఉందా ఏమన్నా బిజినెస్ పెట్టుకునే ఆలోచన ఏమన్నా ఉందా ఫ్యూచర్లో? లేదు మేడం, ఇంకా చిన్న చిన్నగా ఇంకా ఇట్లే జాబులు, పిల్లలు జాబులు వస్తాయి, తర్వాత ఇంట్లోనే ఉండిపోవాలని ఎంత ఎంత అని చేస్తాం. పిల్లలను మరి చదివించి వాళ్ళు ఒక లైఫ్ సెటిల్ అయ్యి మంచి జాబులకి వెళ్ళిపోతే వాళ్ళ సేవలోనే ఉండిపోదామని. ఇంకా బిజినెస్ అంటే ఇంకా చేసుకోలేం మేడం. వాళ్ళ మీద హోప్స్, వాళ్ళు మంచిగా అయ్యేదాకా మేము కష్టపడడం, వాళ్ళు ఒక లెవెల్కి వచ్చిరంటే ఇంకా నేను రెస్ట్ తీసుకొని ఇంకా వాళ్ళని చూసుకోవడమే. నా ఒపీనియన్లో అయితే బోత్ జాబ్స్ అండ్ బిజినెస్ ఆర్ బోత్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ యూనిక్ ఐడియా దెన్ ఐ విల్ ప్రిఫర్ టు గో విత్ బిజినెస్ ఓన్లీ. బట్ మనకి ఏ ఐడియా లేదు, మనకి కొంచెం ఎర్నింగ్ కావాలి, ఒక స్టేజ్లో ఎర్నింగ్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం జాబ్ ప్రిఫర్ చేస్తాం. అంటే ఒక సర్టెన్ స్టేజ్ వరకు అయితే జాబ్ చేసి తర్వాత అయితే బిజినెస్కి వెళ్ళడం బెటర్. సో దట్ ఏంటంటే మన ఈ జాబ్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు చేసే బిజినెస్ ట్రిక్స్ అవన్నీ మనకు తెలుస్తాయి ఒక కంపెనీలో ఉన్నప్పుడు. సో దట్ మన సొంతంగా బిజినెస్ పెడతానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఇఫ్ ఇన్ కేస్ మీరు బిజినెస్ పెట్టాలనుకుంటే ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ పెడతారు? యాక్చువల్లీ అయితే బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. కెన్ బి ఈ కామర్స్ టైప్ ఆఫ్ బిజినెస్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో చాలామంది వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నారు. సో ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ చేస్తే మోస్ట్లీ మన మార్కెట్లో ఎక్కువ ఉంది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది తీసుకుంటారు, అండ్ ఆల్సో మోర్ గ్రోత్ ఫర్ ఇండియా. ఐ థింక్ నాకు తెలిసి ఇప్పుడు మన పేరెంట్స్ టైంలో అయితే వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ తెలీదు. సో ఇప్పుడున్న జనరేషన్కి అయితే బోల్డ్ అండ్ ఐడియాస్ ఉంటాయి కాబట్టి యూ చూస్డ్ మార్కెటింగ్. ఓకే. సో మరి చాలామంది జాబ్స్ అని పరిగెడతా ఉన్నారు కదా, మరి దానికి మీ ఆన్సర్ ఏంటి? ఎందుకంటే జాబ్స్ అని పరిగెట్టడంలో తప్పులేదు. వాళ్ళు జాబ్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది సొసైటీ ఏంటి, ఎక్కడ ఏమవుతుంది, అవన్నీ వాళ్ళు బాగా గ్రాస్ప్ చేసుకుని ఫ్యూచర్లో ఖచ్చితంగా డెవలప్ అవుతారు ఈ జాబ్స్ అని వచ్చిన తర్వాత. బట్ ఒక సర్టెన్ స్టేజ్ వరకు వాళ్ళకి మార్కెటింగ్ తెలియాలి అంటే ఖచ్చితంగా జాబ్స్లోకి వెళ్ళాలి. ఈ కోఆపరేట్ ఎన్విరాన్మెంట్ అవన్నీ వాళ్ళకి తెలియాలి. వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వీళ్ళ స్ట్రాటజీస్ అవన్నీ తెలియాలి. ఇప్పుడు మీరేం చేస్తూ ఉన్నారు? నేనైతే క్రాల్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా చేస్తున్నాను ప్రస్తుతానికైతే, యాజ్ ఎ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. సో మీ లైఫ్ ఎలా ఉంది ఐటీ ఫీల్డ్ అసలు? నాకు అయితే చాలా నచ్చింది. ఎందుకంటే నేను నా పర్టికులర్ కంపెనీలో చాలా విషయాలు నేర్చుకుంటాను. వాళ్ళు నన్ను ప్రాజెక్ట్లో త్వరగా ఇన్వాల్వ్ చేస్తారు. కొన్ని కంపెనీస్ ఉంటాయి యాజ్ ఎ స్టార్టప్గా. సో ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ కంపెనీస్ అయితే మనం నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. అందులో అయితే మనకి అన్నిటిలోనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేస్తారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ప్రొడక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నిటిలోనే ఇన్వాల్వ్ చేస్తారు. సో దట్ మనకు అర్థమవుతుంది ఏం చేయాలి అనే ఫ్యూచర్లో. సో నాకైతే క్రాల్ అనేది చాలా బెస్ట్ చాయిస్ అనిపించింది నేను ప్రస్తుతం చేస్తున్న కంపెనీ. మీ పేరు? విశాల్. మీరు ఏం చేస్తూ ఉంటారు? నాది ఆల్రెడీ ఇక్కడనే పక్కకి కొరియర్ షాప్ ఉంది, డిటీడీసీ. సో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్లో జాబ్ చేయటం బెస్ట్ అంటారా, లేదా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం బెస్ట్ అంటారా? అంటే అది మనిషిని బట్టి ఉంటుంది, వాళ్ళ మెంటాలిటీ బట్టి ఉంటుంది. మెయిన్ బిజినెస్ చేయాలంటే మెయిన్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కావాలి. ఎప్పుడైనా సింగిల్ వెళ్ళలేరు, అంటే అంత రిస్క్ తీసుకోలేరు. కంపల్సరీ సజెషన్ తీసుకొని అప్పుడు బిజినెస్ చేస్తే బెస్ట్. జాబ్ అంటే ఇప్పటికీ కాలంకి అయితే సెట్ కాదు. వచ్చే మన ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువైపోయింది. ఈ సిటీలో ఉండాలంటే కంపల్సరీ బిజినెస్ ఏదో ఒక ఐడియా ఉంటేనే అంటే ఎదగలుగుతారు. లేదంటే జాబ్ అంటే ఇక మనం అక్కడనే ఉంటాం, ఇక ఎదగలేము. అదే జాబ్ చేసుకుంటూ ఉండాలి, సేమ్ రొటీన్. ఇంకొకటి ఈఎంఐస్ కూడా ఎక్కువైపోయినాయి, ప్రెజర్ ఎక్కువైపోయింది పర్సన్స్ పైన అంతా. మెయిన్ అదే బిజినెస్ అయితే బెస్ట్. నేను కూడా ఆల్రెడీ బిజినెస్ చేస్తాను, డిటీడీసీ ఆల్రెడీ కొరియర్ షాప్. సో ఒకవేళ కనుక ఫ్యూచర్లో ఇది కాకుండా ఇంకేదైనా బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? అంటే నాకు నెక్స్ట్ ఐడియా అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంది, అది అనుకుంటున్నా.
అంటే ఇప్పుడు అయితే ఎకనామికల్గా ఏదైనా అంటే అది ఒక బెస్ట్ ఉందన్నమాట. నేను నెక్స్ట్ అయితే అదే ఆపర్చునిటీ ట్రై చేస్తాను. సో ఏమన్నా బిజినెస్ ఐడియాస్ ఇవ్వాలి అనుకుంటే ఫ్యూచర్లో ఎవరైనా బిజినెస్ పెట్టుకునేటోళ్ళు స్టార్టప్ ఉంటారు కదా, సో వాళ్ళకి మీరు ఎలాంటి ఐడియాస్ ఇస్తారు? అంటే నేను సజెషన్ తీసుకుంటున్నా పెద్దవాళ్ళది. అంటే దాంట్లో మంచిగా అనిపిస్తే నేను ఫర్దర్ చూసి అట్లా రిస్క్ చేసి, కొంచెం రిస్క్ ఉంటుంది ఎల్లైనా ఏ బిజినెస్ అయినా, రిస్క్ లేకపోతే అసలు చెయ్యలేము. ఈ అట్లా చేసి ఆ రిస్క్ కంపల్సరీ ఇవ్వాలి. ప్రజెంట్ సిట్యుయేషన్స్లో అసలు జాబ్ చేయటం బెస్టా లేదా బిజినెస్ పెట్టుకోవడం బెస్టా? లైక్ అకార్డింగ్ టు మై పర్సెప్షన్, కరెంట్ సిచ్యువేషన్లో జాబ్ అనేది లైక్ ఒకరి కింద పనిచేయడం లాంటిది. సో ఎప్పటికైనా కూడా ఎవరికైనా ఒక గోల్ ఉంటుంది కదా. సో ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, తన కళ్ళ మీద తను నిలబడాలి, ఇలాంటివి కొన్ని ఉంటాయి ఎవరికైనా. బట్ అది ఎవరికి రాదు. లైక్ అవి చేయడానికి ధైర్యం ఉండదు, లేకపోతే సపోర్ట్ అలాంటివి ఏవి దొరకవు. సో ఎప్పటికైనా కూడా ఎన్ని రోజులు జాబ్ చేసినా కూడా లైక్ బిజినెస్ అనేది ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్ టు గెట్ ఏ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో నా పర్పస్లో అయితే బిజినెస్ ఈజ్ ద బెస్ట్. యా, చాలామంది ఏంటంటే జాబ్ చేయాలి పరిగెడతా ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తారు? లైక్ మనకు చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కానీ మన సొసైటీ కానీ మొత్తం మనకు అలానే మన చుట్టూ ఉన్న కరెంట్ సిచ్యువేషన్స్ అన్నీ మనల్ని జాబ్ చేయడానికే ప్రేరేపించాయి తప్ప, లైక్ నువ్వు ఒక బిజినెస్ పెట్టు, నువ్వు ఒక 10 మందికి జాబ్స్ ఇవ్వాలి, వేరే వాళ్ళకి నీ వల్ల హెల్ప్ కావాలి అనే ఉద్దేశంలో ఎవరు మనకు నేర్పేయలేదు. సో అందుకని చెప్పేసి చాలామంది యంగ్ పీపుల్ మొత్తం జాబ్స్కి ట్రై చేస్తున్నారు అన్నట్లు. యా, దట్ ఈస్ అ ప్రాబ్లం. సో మీ ప్రకారం ఏంటంటే బిజినెస్ ఇస్ ద బెస్ట్ అని అంటారు. యా, సో మరి మీరెందుకు జాబ్ చేస్తున్నారు? మీరెందుకు బిజినెస్ స్టార్ట్ చేయలేదు ఇంకా? యాక్చువల్లీ కరెంట్లీ ఐమ్ వర్కింగ్ ఫర్ టు సర్వైవ్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్. Like I'm thinking to start a business. Like that's why I'm taking some courses. Yeah, that's why also I came here only. Yeah, within 6 months I will start a own business. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మరి మీ సజెషన్స్? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బిజినెస్ అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ఇంటర్నల్ స్కిల్స్. దెన్ ఆటోమేటికలీ వీ విల్ డూ ఇన్ టు దట్ మైండ్ సెట్ అన్నమాట, దట్ పర్పస్. లైక్ జాబ్ చేయాలి అని చెప్పేసి మనకు ఒక ఆలోచన వచ్చిందంటే మన ఇంటర్నల్ స్కిల్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవాలి. లైక్ ఆంటర్ప్రెన్యూర్షిప్ లాగా అట్లా ఆలోచించాలి అన్నట్టు. లైక్ వాటి వల్ల మనకు యూజ్ అవుతుంది డైలీ. లైక్ ఒక మోటివేషన్, డ్రీమ్స్ ఉంటాయి కదా, సో వీ విల్ నోట్ డౌన్ అవర్ డ్రీమ్స్. సో డైలీ వాటిని చూడడం వల్ల వీ విల్ గెట్ ఏ మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ టు అచీవ్ దోస్ డ్రీమ్స్. సో బెస్ట్ ఏంటంటే ఇంటర్నల్గా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. అక్కడ జాబ్ నుంచి బిజినెస్ కావాలనే మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి మనం. దట్ ఈస్ మై సజెషన్. నా పేరు అనిల్ కుమార్ అండి. నా ఒపీనియన్ వచ్చేసి మీరు అడుగుతున్న క్వశ్చన్ ప్రకారం లైక్ బిజినెసా జాబా అంటున్నారు. నా ఒపీనియన్ ప్రకారం జాబ్ అయితేనే స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళు 9 hours అంటారు, అరౌండ్ 14 hours 12 hours 14 hours వాళ్ళు వర్క్ చేపిస్తుంటారు. ఆ స్ట్రెస్ వల్లనే చాలామంది లాస్ అయిపోయారు. ఈ మధ్య మనం వింటున్నాం ఎంతమంది పాస్ అయిపోయారు. సమ్ బ్యాంక్స్ వాళ్ళు కానీ, సమ్ ఐటీ పీపుల్ కానీ, సమ్ పీపుల్ వాళ్ళంతా సూసైడ్ చేసేసుకున్నారు. నా ఒపీనియన్ ప్రకారం అదేదో ఆ 9 hours 10 hours మన ఓన్గా బిజినెస్ చేసుకొని కష్టపడాలంత ఉత్తమం ఇంకోటి లేదనిపిస్తుంది. అది ది బెస్ట్ అనేది నా ఉద్దేశం. కొంచెం కష్టమైనా సరే ఆ 12-14 hours ఇది ఇక్కడ చేసే బదులు ఇక్కడ మనం ఓన్గా చేసుకుంటే ఆ తృప్తి వేరే ఉంటుంది. చేసుకుని సేపు చేసుకుంటాం, మనం హెల్తీగా ఉంటాము, మనం ఎంతవరకు ఓపికగా ఉంటాం అంతవరకు చేసుకోగలుగుతాం. ఈ స్ట్రెస్ అనేది ఉండదు. చాలా మంది ఐటీ జాబ్స్ అని చెప్పేసి పరుగులు పెడతా ఉన్నారు కదా. జాబ్ అని పెడుతున్నారు కానీ వాళ్ళు అక్కడ డబ్బులు వస్తున్నాయి, lakhs of rupees వాళ్ళకి వస్తున్నాయి. కానీ ఎంత స్ట్రెస్ అవుతున్నారో అది మనకు తెలియదు. అది బయటికి తెలియదు. ఎంత స్ట్రెస్ అవుతున్నారు వాళ్ళు, ఎంత హార్డ్ కోర్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. 13-14 hours వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి పీస్ అనేది లేని లేదు. ఒక మండే టు ఫ్రైడే చూసుకోండి, వాళ్ళు కనీసం ఒక 5-10 minutes కూడా బయట స్పేర్ చేసి మాట్లాడే పరిస్థితి అయితే వాళ్ళది కొంచెం కూడా లేదు. ఏదో వీకెండ్స్లో అట్లా కనపడుతున్నారు కానీ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వర్క్ బర్డెన్ ఉంది, ప్రెషర్ ఉంది. వాళ్ళ దాంట్లో కూడా లైక్ పాలిటిక్స్ ఉన్నాయి, సూసైడ్స్ ఉన్నాయి, చాలా అవుతున్నాయి. కానీ బయటికి చాలా వరకు తెలియదు. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లేదు. కొత్తగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? డెఫినెట్గా ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నాలంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి జనరల్గా వాళ్ళకి ఆ స్ట్రెస్ బస్ట్ అంటే ఏంటనేది తెలుసు. బికాజ్ ఐ వాజ్ విత్ ఆపరేషన్స్ అండ్ మార్కెటింగ్లో నేను ఉన్నాను. నాకు ఎంత స్ట్రెస్ ఉంటుందో ఎంత ఉంటుందో నాకు తెలుసు. సో అదేదో మనం ఇక్కడ కష్టపడే బదులు ఇక్కడ వాడికి lakhs of rupees ఇస్తే వాడు 50 60 70 ఇస్తాడు. అదేదో ఇక్కడ చేసే బదులు మన సొంత బిజినెస్ మనం చేసుకొని కొన్ని అవర్స్ ఎక్కువ కష్టపడి మనకు నచ్చినట్టు ఉంటే కొంచెం వచ్చినా సరే ఇట్ విల్ బీ గుడ్, సాటిస్ఫై, హెల్త్ పరంగా పీస్ఫుల్గా ఉంటామని నా ఉద్దేశం. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే బిజినెస్ అనేది చేసుకుంటే బెటర్. జాబ్ చేసుకోవడం వల్ల
జాబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే సాలరీ టైంకి రావు, జాబ్స్ కూడా తీసేస్తున్నారు. బట్ బిజినెస్ చేసుకున్నాం అనుకోండి, ఒక ఒక బిజినెస్లో ఎక్కువ రావచ్చు, వచ్చినప్పుడు కనీసం ఒకేసారి వస్తే అవి ఒక ఖర్చు పెట్టుకొని చూసుకొని పెట్టుకోవచ్చు. అదే జాబ్ అనుకో ఈఎంఐలు పెట్టుకొని అవి పెట్టుకొని సడన్ మన జాబ్ తీసేసారు అనుకో, చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తులను నేను చాలా చూశాను, వీడియోస్ కూడా వైరల్ కూడా అవుతున్నాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. అలాంటిది బిజినెస్ చేయడం వల్ల ఏంటిదంటే డైలీ వస్తూనే ఉంటాయి, డైలీ పోతూనే ఉంటాయి. అది ఇవాళ వస్తాయి, ఇవాళ లేకపోయినా రేపు ఖచ్చితంగా వస్తాయని నమ్మకం ఉంటుంది. జాబు శాలరీస్ కూడా టైం టు టైం ఇవ్వట్లేరు జాబ్ చేసే వాళ్ళకి. అది బిజినెస్ చేసుకున్నాం అనుకోండి, ఇవాళ ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ అనేది ఉంది. నేను చేసి చాయ్ బండి పెట్టుకున్నా కానీ సక్సెస్ ఉంది. ఆ చాయ్ బండి పెట్టుకున్న మినిమం ఒక ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టుకున్న మినిమం ఒక 1000 రూపీస్ అన్నా మిగులుతుంది. అదే ఐటీ పీపుల్ అనుకో 30,000 ఇస్తారు. వాళ్ళకి టైం టు టైం రావాలి, టైం టు టైం వెళ్ళాలి. అది ఇప్పుడున్న సిట్యుయేషన్స్లో జాబ్ చేయటం బెస్ట్ అంటారా, లేకపోతే బిజినెస్ పెట్టుకోవడం బెస్ట్ అంటారా? మేడం ఇప్పుడు సిచ్యువేషన్లో జాబే బెటర్. మీరేం చేస్తూ ఉంటారు? నేను ఇప్పుడు ప్రస్తుతానికి జాబే, టెంపరవరీ ప్రైవేట్ జాబ్ నాది. నేను ప్లంబర్, హోటల్ 5 హోటల్ వి బిల్డింగ్ ప్లంబింగ్ మెయింటెనెన్స్ కోసం జాబ్ చేస్తాను. సో అయితే ఎందుకు జాబ్ బెస్ట్ అంటారు మీరు? జాబ్ బెస్ట్ అంటే ఇప్పుడు మనకు లైఫ్ లాంగ్ ఉండదు, కాకపోతే ఏదైనా చేసిన రోజులే ఏదైనా ఎవరైనా ఇస్తారు. మన పర్మనెంట్ జాబ్ కూడా కాదు. వాళ్ళ కోపం వచ్చినా మనం ఇవ్వాలి, మనకు కోపం వచ్చినా మనమే వెళ్ళిపోవాలి. కాకపోతే మనం వాళ్ళు జర మంచిగా చేసుకుంటే మనకు 4 రోజులు ఉంచుకుంటే చేపించుకుంటారు. ఇప్పుడు ప్రైవేట్ జాబులు అంటే సంపాదించుకోవచ్చు ఎక్కువ, కానీ 4 రోజులు ఉంటుంది, 4 రోజులు ఉండదు పని. దానివల్ల జాబే బెటర్. బిజినెస్ పెడితే డబ్బులు కావాలి. డబ్బులు ఇన్వెస్ట్ చేసినాక డబ్బులు మళ్ళీ మనకు వస్తుంది, నడుస్తుంది, నడవదు, అది మనకు గ్యారంటీ ఏమి ఇవ్వలేం కదా. రూమ్ రెంట్ అది ఇప్పుడు షెటర్ బిజినెస్ కంటే పెద్ద స్థలం కావాలి, షెడ్ కావాలి. షెడ్ తర్వాత వాళ్ళ వస్తువులు పెట్టినాక దానికి అవి సెల్ అయితేనే కదా మనకు అవన్నీ బిజినెస్ మనకు బెనిఫిట్ అయ్యేది. అవుతుందో కాదో తెలియదు. దాని మీద లక్షలు ఇన్వెస్ట్ చేసి మనం ఉన్నోడైతే పెట్టినా ఏం కాదు, లేనోనికి అంత చేయలేము. మామూలుగా మీడియం క్లాస్లో అయితే జాబ్ చేసుకోవడమే బెటర్. సో ఇది ఈరోజు టాపిక్. నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తాను. కెమెరామ్యాన్ విజయ్తో తేజ పృథ్వీ, పురా లోకల్.